ఇక బులెటిన్ లో మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 7 ఏళ్ల ప్రేమ బంధం చివరికి ఆవేదనగా మారింది. పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు వెనక్కి తగ్గిన ప్రియుడిపై న్యాయం కోసం ఓ యువతి చేసిన దీక్ష ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యంగా కలకలం రేపుతోందని చెప్పాలి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వాక్య తండాలో గూగులోత్ స్పందన తన ప్రియుడి తేజావత్ రఘురాం ఇంటి ముందనైతే ఆందోళనకు దిగింది. 7 ఏళ్లుగా ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో న్యాయం కోరుతూ ఆమె దీక్ష చేపట్టింది. పెళ్లి చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఆమె పట్టుదలగా ఉండటంతో తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రియుడి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ ప్రేమ కథ ఇప్పుడు ఆందోళనగా మారిందని చెప్పాలి. నేను నీకు చెప్పినా కదా, విను, ఒక మాట విను. విన్న తర్వాత జరగకపోతే నువ్వు నేను చెప్పినట్టు నువ్వు నేల కూర్చొని చచ్చిపోతా టెంట్ వేసుకొని అయినా కూర్చున్నామని రానంటే చచ్చినా కూడా ఇంకో ఇంటికి మూట కాలా పెట్టిపోతాను ఆ బిడ్డకి. అంతే పెద్ద ప్రేమ వచ్చింది. అబ్బాయికి నాకు పెళ్లి కావాలని ఇంటి ముందు వచ్చి కూర్చున్నాను. అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే నేను ఇంటి ముందే మందు తాగి వస్తాను. ఓకే, ఇప్పుడు ఇది అబ్బాయి పేరు రఘురాం, వాళ్ళ డాడీ పేరు మమ్మీ నేను కూర్చున్నది చూసి బండి తీసి లేడు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంటి ముందు రాలే కానీ ఇంటి వరకు వచ్చిన వాళ్ళ మమ్మీ నా కొడుకుకి మర్చిపోని చెంప మీద కూడా కొట్టింది. ఆ మాట ఎవరికి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేమన్నా? అప్పుడు అబ్బాయి నమ్మించింది చేసుకుంటాడు సార్. మరి ఇప్పుడు ఏమైంది మరి నీకు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాట, వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోతారట. 10 రోజులు కాదు నేల కూర్చొని చచ్చిపోతా టెంట్ వేసుకొని అయినా కూర్చున్నామని